యేసుప్రభు వారి విషయాలలో కూడా మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఆయన బయట శ్రమ పడవలసి వచ్చింది. ఆయనను కనీసము జనసమూహములో కూడా ఉంచలేదు. కపాలమనబడినటువంటి ఆ యొక్క గొలగొతా కొండ మీద ఆయనను సిలువ వేశారు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకై. కాబట్టి యేసు ప్రభువుని వద్దనుకున్న వాళ్ళందరూ కూడా తిరిగి పశ్చాత్తాపం పొందుకున్నారు. యేసు ప్రభు తెలియదనుకున్న వాళ్ళందరూ కూడా ప్రకటిస్తున్నప్పుడు కొన్ని వేల మంది రక్షణ మారు మనసు పొందారు. అదాత్మ ఈయనెవరో నాకు తెలియదని సెలవిచ్చారు, ఈయనెవరో నాకు తెలియదు అన్నారు. కానీ అలాంటి వ్యక్తులందరూ కూడా ఆయన పునరుద్ధానం అనంతరం కూడా ప్రార్థించినప్పుడు ఇగో ఉన్నతమైన రీతిలో ప్రసంగాలు చెప్పినప్పుడు కొన్ని వేల మంది బాప్తీసాలు తీసుకున్న సంఘటనలు మనం చూసుకోగలుగుతున్నాం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము ఇప్పుడు, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను శుద్ధిపరచుటకై, పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందవలెను అనే వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు మన పాపముల కొరకు, దోషముల కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన బహుగా శ్రమ పొంది ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే 1:16 కూడా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:16 కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకున్న ఆశలను అనుసరింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:16లోని నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, విధేయత కలిగి ఉండాలి. ఈరోజు విధేయత లేదు, దేవుని బిడ్డలలో విధేయత లేదు. సంఘాలకు వెళ్తున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు, పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు, ముసుగులేసుకుంటున్నారు, చక్కటి ప్రార్థనలు చేస్తున్నారు, ఇంటికి వస్తే విధేయత లేదు. క్రైస్తవులలో లేనిది ఏంటంటే విధేయతే, క్రైస్తవులలో లేనిది ఏంటంటే పరిశుద్ధత, క్రైస్తవులను చెప్పుకునే వారిలో లేనిది ఏంటంటే నీతి నియమము కట్టుబడి. ఈరోజు సంఘాలు ఎన్నెన్నో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల కోట్ల సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి చిన్న చిన్న పల్లెటూరులు కూడా 10-15 సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. కానీ సంఘములు ఏర్పడుతున్నవి, కానీ సంఘములలోని లోపములు చాలా ఎక్కువగా ఉన్నవి. కావున మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక. కాబట్టి పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ అజ్ఞానము, ఆ ఆశలు, ఆ ప్రవర్తన జరుగుతూనే ఉంది. బాప్తిసం తీసుకో, అయినా పూర్వపు అజ్ఞానము అనేది జరుగుతూనే ఉంది. ప్రార్థన చేయి, పూర్వపు అజ్ఞానము ఆ దశ జరుగుతూనే ఉంది. మళ్ళీ ప్రార్థనతో ఎన్ని కొట్టుకొని పోవట్లా, పరిశుద్ధాత్మతో ఎన్ని కొట్టుకొని పోవట్లా, బాప్తిసంతో ఎన్ని కొట్టుకొని పోవట్లా. కానీ మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, అంటే అనాది కాలంలోనే ఈ సమస్యలు అక్కడ తలెత్తున్నాయి కాబట్టి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. సంఘాలలో, శావకులలో, సంఘాలలో, విశ్వాసులలో, ప్రతి అంశములో కూడా పూర్వపు అజ్ఞానపు దశలో మనకు ఉన్నటువంటి ఆశలను అనుసరించే నడుస్తున్నారు చాలామంది. ఎవరు బాగుపడటం ఇష్టపడట్లా, ఎవరు స్వార్థ చేయడం ఇష్టపడట్లా, ఎవరు వాక్యాలు చెప్పడం సేవకులు ఇష్టపడట్లా, విశ్వాసులకు ఇష్టపడట్లేదు. కోపాలు, తాపాలు, సంఘాలకు విభేదాలు. మాది ఆ సంఘం, మీరు ఈ సంఘం, ఎవడు బాబుగాడు సంఘం ఇది. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాము. సంఘం ఎవడు బాబుగాడిదండి, ఎవరి నాయనమ్మది, ఎవరి బాబుది, ఎవరి తాతది. ఇది సంఘము దేవునిది, మాది కాదు. ఇది ఇప్పుడు కట్టుకున్న మందిరం మాది కాదు, సంఘము మాది కాదు, సంఘము దేవునిది, పరిశుద్ధపరచబడిన సంఘము. కాబట్టి ప్రవర్తన అనేది ప్రేమకరంగా ఉండాలి, ప్రవర్తన అనేది మేలుకరంగా ఉండాలి, మన ప్రవర్తన అనేది ఆశీర్వాదకరంగా ఉండాలి, మన ప్రవర్తన అనేది దీవెనకరంగా ఉండాలి, మన ప్రవర్తన అనేది ఇతరులను ప్రేమించేదిగా ఉండాలి. మన ప్రవర్తన ఈరోజు అది లేదు, క్రైస్తవులలో అది లేదు, సంఘాలలో అది లేదు. సంఘాలలో లేని కొరత ఏంటిది? ఇదే ప్రేమ, వాత్సల్యం, అనురాగము, మరి క్షమాపణ లేదు, సంఘాలలో లేదు.
సేవకుడికి అస్సలు లేవు ఇలాంటివి. బోధించేవారిగా ఉన్నారు తప్ప వీటిని ప్రయోగాత్మకంగా చేసి చూపించే సేవకులు ఎక్కడ దొరకట్లా. స్వార్థము. ఈ సంఘము నాది, ఈ ఆస్తి నాది, నా తరాలకు ఇవ్వాలి, దీన్ని ఇంకొక తరానికి ఇవ్వాలి, ఈ ప్రాంతం మాది, ఈ ప్రాంతంలో మేమే ఉండాలి, ఈ ప్రాంతం అంతా మాకు సంబంధించింది. ఆఖరికి సమాధులను కూడా కబ్జా చేస్తున్నారు. తెలుసా మీకు ఈ విషయం? సేవకులు, పాస్టర్ గారులు సమాధులు మాయే అంటున్నారు, ప్రాంతం మాదే అంటున్నారు, సంఘం మాదే అంటున్నారు, ఈ ఊరు మాదే అంటున్నారు ఏకంగా. మరి యేసుప్రభు అడిగిపోయాడు. మరి పాపం యేసుప్రభుని తొంగలో తొక్కేశారు, యేసుప్రభుని వదిలేశారు. ఇక యేసుప్రభు వద్దు, మాకు ఊరుంటే చాలు, సంఘం ఉంటే చాలు. ఆఖరికి సమాధులు కూడా కబ్జా చేస్తున్నారు. దౌర్భాగ్యపు పరిచర్య. అందుకని ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రాయబడినటువంటి అంశము 1వ అధ్యాయంలో రాయబడిన అంశం అదే. ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా ఆశ ఇంకా రావాలి, ఇంకా లక్షలు రావాలి, కోట్లు రావాలి. 200 మంది సంఘం ఉంటే అబ్బా ఇంకొక 400 మంది ఉంటే బాగుండు, 400 మంది సంఘం ఉంటే 800 మంది ఉంటే బాగుండు, 1000 మంది ఉంటే బాగుండు, 1,00,000 మంది ఉంటే బాగుండు, అసలు ఈ ప్రపంచానికి నేనే రాజుగా ఉంటే బాగుండు అనుకునేటువంటి దౌర్భాగ్యపు సేవకులు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. మొత్తుకుంటున్నారు, అనాది కాలంలోనే మొత్తుకుంటున్నారు, చలవిస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు. ఒరే నాయనా, మీకున్నటువంటి పూర్వపు అజ్ఞానపు దశలను తీసివేసుకోండిరా, ఆశలను తీసివేసుకోండిరా, మీరు అట్లా ప్రవర్తించొద్దురా మీరు. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధ ప్రవర్తన ప్రేమించేదిగా ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన ఆదరించేదిగా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కింద స్థాయిలో ఉన్నటువంటి పేదవారిని కూడా ప్రేమించాలి. శావకురాండ్రులను, సమాజాన్ని, దేశాన్ని, హిందువులు, ముస్లింలు, ప్రతి వర్గాన్ని కూడా ప్రేమించాలి. అసలు ఎవరిని తిరస్కరించడానికి వీలు లేదు, ఎవరిని కూడా మనం గాయపరచడానికి వీలు లేదు. యేసుప్రభు చేసింది అదే. యేసుప్రభు చేసింది అందరినీ ప్రేమించాడు. కుంటోని, గుడ్డోని, కుష్టోని, కన్ను లేనోని, కాలు లేనోని, ఆఖరికి కురుపులతో ఉన్నోడిని, కుష్ఠరోగం ఉన్నోళ్ళని కూడా ప్రేమించి హక్కున చేసుకుని వారిని చేత తీర్చి వారిని స్వస్థతపరిచి, నేను నిజమైన దేవుడిని ఆయన, ఆ పరిశుద్ధుడిని ఆయన నిరూపించుకుంటే, ఈరోజు సేవా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కబ్జాలు చేసుకుంటున్నారు, సమాధులు కబ్జాలు చేస్తున్నారు, గ్రామాలను కబ్జాలు చేస్తున్నారు, సంఘాలను కబ్జాలు చేస్తున్నారు, మనుషులు కబ్జాలు చేసి ఇది నాది అనే వారి విర్రవీగుతున్నారు. ఎక్కడ న్యాయం ఉందండి క్రైస్తవ్యములో? కాపరికి న్యాయం లేదు, విశ్వాసులకు న్యాయం లేదు, గ్రామాలకు న్యాయం లేదు. గ్రామ ప్రజలు అంధకారములో ఉండి బ్రతుకుతున్నారు. కళ్ళు తెరవబడట్లా, ఎవరికి కళ్ళు తెరవబడట్లా, కళ్ళు మూసుకుపోయినాయి. ప్రజల కళ్ళు మూసుకుపోవటం వల్ల ఇలాంటి సేవకులు, విశ్వాసులు ఈరోజు తయారవుతున్నారు సమాజంలోని.